రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాళ్ళు వేస్తారేమో అని చూశాను, టైం అయిపోయింది, వాళ్ళు వేయలేదు. ఈ మధ్యనే సీఎం చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి, గవర్నర్ రిజర్వ్ బ్యాంక్కి ముగ్గురికి ఉత్తరాలు రాశాను. ఇది చాలా బ్యాడ్ ప్రెసిడెంట్ చరిత్రలో లిఖించబడుతుంది. ఈ కేసుని ప్రెసిడెంట్గా తీసుకుని చనిపోయినటువంటి వారి కుటుంబం చేసినటువంటి ఆర్థిక నేరాలన్నింటినీ కూడా సేమ్ రామోజీరావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు ప్రకారం మాది కూడా కేసు కొట్టేయండి అని కొట్టించేసుకునే ప్రమాదాలు వస్తాయి. అందుకని మీరు విచారణ జరిపించండి. ఆయన చనిపోతే ఆయన కుటుంబ కొడుకు వచ్చి వేశాడు, ఆయన నేనే ఇక్కడి నుంచి కర్తనని, అది కొనసాగించండి అని చెప్పి రాశాను. దాని మీద ఏమన్నా రిప్లై వస్తుందేమో చూస్తాను. మా రమేష్ ఆల్రెడీ దాని కాపీ మా రమేష్ కూడా పంపాను, అల్లంకి రమేష్ మా అడ్వకేట్కి దాని కాపీ పంపాను. ఆయన కూడా కరెక్ట్ ప్రొసీజర్ చేశారు మీరు అని చెప్పాడు. ఉత్తరాలు రిలీజ్ చేస్తాను, మళ్ళీ దానికి ఉత్తరం రిలీజ్ చేయడానికి ఏముంది పెద్ద, చేయమంటే మీకు కావాలంటే పంపిస్తాను. అంటే మామూలుగా మీరు నేను అంటే పెద్ద తప్పేం కాదు, కానీ పవన్ కళ్యాణ్ ఒక ఆల్మోస్ట్ సీఎం అవ్వాల్సిన వాడు, సీఎం అవుతాడేమో అనేటువంటి అనుమానం నాలాంటి ఉంది, అవ్వాలని కోరిక కూడా ఉంది. ఆ స్టేజ్ ఆఫ్ లీడరు, ఆ స్టేటస్లో ఉన్న లీడరు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. నేను విన్నాను, మొత్తం తెగ తిరిగేస్తాను కదా ఆయన. మన రాష్ట్రం ఇక్కడ పచ్చగా కనపడడం వల్లనే అప్పుడు తెలంగాణది అభివృద్ధి లేదని చూడినప్పుడు విభజన జరిగింది. ఆ నేపథ్యంలో ఒకటండి విభజన కూడా నిజంగా ఈ రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు వీళ్ళందరూ ఇక్కడ సమస్యని ఒక్కసారి కూడా ఎప్పుడు చెప్పలేదు. ఏంటి ఇక్కడ తిండి కూడా లేని వాళ్ళు ఉన్నారని, ఇప్పుడు కూడా 1,00,000 మంది తినలేని ప్రజలు ఈ ప్రాంతాల గోదావరి జిల్లాలో కూడా ఉన్నారనేది. మీకు ముంగండిలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక ఆవిడ ఆత్మహత్య తీసుకుంది. నేను మోర్తాను 98లో ఒక ముంగండిలో పండితుల ఊళ్ళో బయటికి వెళ్ళి తెచ్చుకుని ఎవరు సరిపోయింది. నేను రాస్తాను ఈ విషయాలు ఎవరికి తెలియదు. అప్పుడేంటి ఈ సినిమా యాక్టర్లు ఒకళ్ళు వీళ్ళు రాజకీయాలు ఆ ఊళ్ళో పెద్ద నాయకులు వెళ్ళిపోయి అక్కడ ఉంటాం. ఇదంతా అభివృద్ధి చెందిపోయింది, అభివృద్ధి చెంది అనుకుంటే మన వాళ్ళకి ప్రజలకి తెలంగాణకు తిరిగి అవన్నీ రాళ్ళు రప్పలనుకుంటారు. అక్కడ నీరు ఉందని, వరి పంటల్లో కరీంనగర్ ఇవన్నీ కూడా నెంబర్ 1గా ఉంటాయని కూడా నిన్నే చెప్తున్నాడుగా రేవంత్ రెడ్డి. ఇండియాలో నెంబర్ 1 వచ్చింది వరిలో, తెలంగాణ నెంబర్ 1 వచ్చింది. రాత్రి న్యూస్లో విన్నాను ఆయన స్పీచ్. నెంబర్ 1 ఈవేళ ఇండియాలో నెంబర్ 1 తెలంగాణ. ఏదైనా కాంగ్రెస్ టైంలో జరిగినవేనండి. అయితే మీరు చెప్పింది నేను అనేక సార్లు చెప్పాను, మీరు వినలేదు. నేను అనేక సార్లు స్టాటిస్టిక్స్తో సహా చెప్పాను. ఆంధ్ర తెలంగాణ ఈక్వల్గానే డెవలప్ అయ్యాయి. వాటర్ విషయంలో మాత్రం ఇప్పుడు వాటర్ ఎందుకు వాడుకోగలుగుతున్నారంటే ఫ్రీ కరెంట్ కాబట్టి, లేకపోతే ఎప్పుడు కూడా అగ్రికల్చరల్గా ఆంధ్రాకి డౌన్ కాబట్టి వచ్చి నీళ్ళు పడిపోతుంటాయి మనకి, వాళ్ళు తోడుకోవాలి. ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంది, వాళ్ళకి ఆ ఇబ్బంది ఎప్పుడు ఉంది. ఇప్పుడు తోడేసుకుంటున్నారు, ఎందుకంటే ఫ్రీ కరెంట్ గవర్నమెంటే భరిస్తుంది కాబట్టి. కానీ ఎకనామిక్స్ చూసుకుంటే అది కూడా తప్పేవాళ్ళు, అక్కడ ఇండస్ట్రియల్గానే డెవలప్ అవ్వాలి. నెక్స్ట్ మనకేంటండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్, అన్నీ అమెరికా నుంచి వచ్చేస్తుంది, అక్కడి నుంచి వచ్చేస్తున్నాయి డబ్బులు, గూగుల్లో వచ్చేసింది, ఆదాని వచ్చేసాడు, అందరూ వచ్చేస్తున్నారు, అంత బాగా. మీరెందుకు రారు? మీ హెడ్ ఆఫీసు ఇంకా హైదరాబాద్లోనే ఉంది. మీ హెరిటేజ్ హెడ్ ఆఫీస్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టండి. ముందు పెడితే ఏంటి, మనకేంటి ప్రయోజనం? ఆ ట్యాక్స్ ఇది మనకు వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే కలెక్షన్ అవుతుందో, ఏ స్టేట్ నుంచి కలెక్షన్ అయితే ఆ స్టేట్ అకౌంట్లో పడుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్, సాక్షి, అతనికి ఉన్న వ్యాపారాలు అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి, ఇక్కడికి రారు. సినీ పరిశ్రమ సరే అది ప్రైవేటు, వాళ్ళని మనం అడగలేం, వాళ్ళకి ఇష్టమైతే చేస్తారు. అది వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులను ఇద్దరు కూడా స్టేట్ డెవలప్మెంట్ కోసం, అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా. ఈయన ఎప్పుడు 15 ఏళ్లలో మనం ఈయనకి నిజంగా తెచ్చినవన్నీ లెక్కేసుకుంటే ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీలన్నీ ఆంధ్రాలోనే ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అనండి, ఆంధ్ర అనండి, అన్నీ ప్రతిసారి పెడతారు. ఇన్ని కోట్లు వచ్చాయని చెప్తూ ఉంటారు. అదే మొట్టమొదట మనం వచ్చి అప్పుడు మీరు కూడా రండి అని పిలవాలి. ఏమండి అమరావతి అనేది అసలు నేను బుక్ కూడా అమరావతి అని బుక్ కూడా రాశాను. నాకు అర్థం అవ్వట్లేదు నిజంగా. నాకు అమరావతి ఏంటన్నది నాకు ఇప్పటివరకు ఏం చేస్తున్నారు, ఏం జరగబోతుంది అన్నది నాకైతే అర్థం కావట్లేదు. అంటే మోడీ గారు డబ్బులు ఇవ్వడం ఆయన జేబులో డబ్బులు ఏం కాదు,
ఇక్కడ ఇచ్చారంటే మొత్తం ప్రపంచం అంతా ఎందుకు ఇవ్వట్లేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్? ఇక్కడ ఇస్తే దీనికన్నా ముందు నుంచి డిమాండ్ ఉంది. బీహార్ ఉంది, రాజస్థాన్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది. ఎక్కడి నుంచి వాళ్ళకి ఏం చెప్పాలి? అందుకే దీనికి ఏదో డబ్బులు ఇస్తాం, ఆ డబ్బులు ఇస్తాం అంటారు, అది ఇవ్వరు. ఏ రూపాయి ఇచ్చినా పార్లమెంట్ ఆమోదించాలి. అక్కడ పార్లమెంట్ ఆమోదించే ముందు మొత్తం రికార్డులు పెట్టిన తర్వాత ఏ దేశానికి ఎంత ఇచ్చారు, ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చారో క్లియర్గా. దీనికి ఒక పద్ధతి ఉంది. ఊరికే పిఎంకి సంబంధించిన పిఎం రిలీఫ్ ఫండ్ ఇలాంటివేవో ఆయన సంతకం పెట్టి ఇచ్చేయచ్చు. కానీ దేశం ఉన్నటువంటి ఆర్థిక పెట్టడంలో ఒక్క రూపాయి ఇచ్చినా సరే దానికి ఎలా ఇవ్వాలి అన్న దాని మీద చాలా ఇది జరుగుతుంది. మోడీ గారి టైంలో కాబట్టి అడిగేవాళ్ళు లేడు కాబట్టి వాళ్ళకి ఎలా కావాలంటే అలా రాయించుకుని ఇచ్చేస్తుంటారు. అది కూడా ఆంధ్రాకి నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు మీద మోడీ గారిది, చంద్రబాబు నాయుడు గారిది కేవలం రాజకీయ స్నేహమే తప్ప వాళ్ళ మనస్సులు ఎప్పుడూ కలవవు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చాలా తీవ్రంగా అవమానించుకున్నారు. ఒక ప్రధానమంత్రి స్థాయి మర్చిపోయి ఆయన రాజమండ్రి మీటింగ్లో ఏం మాట్లాడాడో మీరు అందరికీ గుర్తు. ఒక ముఖ్యమంత్రి స్థాయి మర్చిపోయి సాక్షాత్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గురించి, మోడీ భార్య గురించి ఏమన్నారో. అందుకని వీళ్ళది వేళ అవసరం. ఈవేళ జగన్ కొట్టాలంటే కలవాలనుకున్నారు, కలిశారు, కొట్టారు. ఇది ఎంతకాలం కొనసాగుతుంది అన్నది చూడాలి. అంతే తప్ప మోడీ గారు ఏదో ప్రత్యేక సాయం చంద్రబాబు మీద ప్రేమ కొద్దీ చేయరు. నెక్స్ట్ మొన్న బీహార్ ఎలక్షన్ గెలిచిన తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు విత్డ్రా అవ్వడానికి. లేకపోతే కొంచెం వాజ్పేయి టైంలో కొంత ఉండేది ఏంటంటే చంద్రబాబు తప్పుకుంటే ఏమవుతుంది గవర్నమెంట్ అని. ఇప్పుడు ఆ లెక్క కూడా లేదు. చంద్రబాబు తప్పుకుంటే గవర్నమెంట్ ఏమవుతుంది పరిస్థితి. అంటే పుష్కరాలంటే వచ్చి పిత్రోదకాలు, మాత్రోదకాలు వదులుకుని మామూలుగా ప్రతి సంవత్సరం మేము బ్రాహ్మణలో ప్రతి సంవత్సరం ఏదో చేస్తాం. కొన్ని క్యాస్టులు ప్రతి సంవత్సరం చేయరు. వాళ్ళకు అవకాశం 12 ఏళ్ళకి ఒకసారి వచ్చి ఆ వేళ తర్పణం ఇచ్చేస్తే నీకు రిలీవ్. అది అసలు పుష్కరాల వెనకాల ఉన్నది. దాన్ని లాస్ట్ పుష్కరాల్లో కొత్తగా 30 మందికి 10 మందికి తర్పణాలు వదిలే పరిస్థితి తీసుకొచ్చారు. పుష్కరాల్లో గవర్నమెంట్ చేయవలసింది లా అండ్ ఆర్డరే, ఇంకేమీ ఉండదు. క్యూ కంట్రోల్ చేయడం ఒకటే వాళ్ళ పని. అక్కడే ఫెయిల్ అయ్యారు. దాని మీద కమిషన్ వేస్తే ఆ కమిషన్ రిపోర్ట్లో ఒకసారి చదవండి. మరి మీరు పాత్రికేయులు కూడా చదవడం మానేస్తారని. ఆ కమిషన్లో ఏమని రాశాడంటే ఆయన రిపోర్టు, ముహూర్తం అనేది మూఢనమ్మకం అని రాశాడు. ముహూర్తం మూఢనమ్మకం అని రాశాడు ఆయన. ముహూర్తం మూఢనమ్మకం అయితే పుష్కరమ మూఢనమ్మకమే. మనం ఏదో ఒక సిస్టంలో వెళ్తున్నాం, పలానా ముహూర్తంలో మంచిదని. ముహూర్తం అనేది మూఢనమ్మకం అని రాస్తే ఇంకా దాని మీద అప్పుడు బీజేపీ వాళ్ళు వీళ్ళతో కలిసి ఉన్నారు కాబట్టి మాట్లాడలేదు. లేకపోతే ముహూర్తం మూఢనమ్మకం అంటామని పెద్ద అల్లరి చేద్దరు. మన సంస్కారం అంతా తీసి ఎక్కడో పారేస్తారు మీ కమిషన్ అని. ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి మాట్లాడలేదు. ఒకసారి చూడండి, నెట్లో ఉంది, మీకు పంపమంటే పంపుతాను నేను ఆ కమిషన్ రిపోర్ట్ మొత్తం. సోమయాజుల కమిషన్ నేను అనుకోవడం సోమయాజులు గారు రాయలేదు అది, నేను అనుకోవడం. ఎందుకంటే అది వచ్చిన టైంకి ఆయన ఒంట్లో బాగలేదు. ఎవడో చేత వాళ్ళు రాయించేసుకున్నారు. సోమయాజులు గారు సంతకం పెట్టేసి ఉంటాడు, లేకపోతే సంతకం కూడా వాళ్ళు పెట్టేసి ఉంటారు. ఏం పెద్ద కష్టమేం కాదు. అదే నాకు నిజంగా అక్కడ వాళ్ళు అక్కడ కృష్ణా జిల్లా వాళ్ళు కాబట్టి శోభనాద్రీశ్వరరావుకి వాళ్ళకి నాకన్నా ఎక్కువ తెలుస్తుంది. నాకైతే అసలు ఇప్పటికి ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇంకా భూమి ఉన్న భూమిని ఏం ఉన్న భూమి ఇంకా ఫ్లాట్స్ ఇవ్వలేదు. ఫ్లాట్స్ ఇవ్వాలి. నా నిజంగా చెప్తున్నాను, ఏదో పట్టుకుంది ఇది ఒక దాన్ని ఏమంటారు, దాని మీద పిచ్చ ప్రేమ వచ్చేస్తుంది. వాడు యాసిడ్లు అయిపోసేస్తుంటారు చూడు, యాసిడ్ పోసేవాడు వాడిది ఏంటి, వాడు పిచ్చ ప్రేమ వచ్చేసి ఈ నాకే దక్కాలి తప్ప ఇంకెవరికి దక్కకూడదు అన్నప్పుడు నిన్ను అది ఒప్పుకోవట్లేదంటే యాసిడ్ పోసేస్తుంటారు. అది సైకియాట్రిక్ ప్రాబ్లం. అలాంటిది ఏమన్నా వచ్చిందా ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు వాళ్ళు వద్దు మర్రో అంటున్నారు అక్కడ. నేను వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరికి నేనంటే పెద్ద ఇష్టం ఉండదు. భ్రమరావతి బుక్ రాశాను కదా, కానీ భ్రమరావతిలో రాసిందే జరుగుతోంది. అక్కడ రాజధాని పెట్టడానికి నేను వ్యతిరేకం కాదు, ఎప్పుడూ వ్యతిరేకించలే. భూసేకరణ అన్నది అన్ని వేల ఎకరాలు అనవసరం అని. ఎందుకంటే హైదరాబాద్లో ఇన్నేళ్ళు ఉండి లెక్క నేను ఇచ్చాను కదా, మీకు అందరికీ పంపించాను, గుర్తుందా? హైదరాబాద్లో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఐఏఎస్ వాళ్ళకి, ఐపీఎస్ వాళ్ళకి అందరికీ ఇళ్ల స్థలాలు, ఎన్జిఓలకి అనేక హౌసింగ్ స్కీములు పెట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చి అన్ని ఆఫీసులు హైదరాబాద్లో పెట్టి మొత్తం అంతా ఎంత అయిందంటే 2250 ఎకరాలు. 2250 ఎకరాల్లో నిజాం టైం నుంచి రాజధానిగా ఉన్నది
అక్కడ ఉంది. మనకేమో అసలు 30,000 సరిపోదు, 50,000 సరిపోదు, 70,000 సరిపోదు అంటాడు. ఎక్కడి నుంచి వస్తారు జనం? ఒకసారి కొట్టండి నాపిడా అని కొట్టండి ఒకసారి నెట్లో, నాపిడా మయన్మార్. దాని పేరు ఏంటంటే గోస్ట్ క్యాపిటల్. మయన్మార్లో ఇలాగే కట్టారు. బర్మాలో మిలిటరీ గవర్నమెంట్ రాగానే కొత్త క్యాపిటల్ కట్టారు, రంగూన్ నుంచి తీసేసి. నాపిడా దాని పేరు. ఇప్పటికి అక్కడ 5 స్టార్ హోటల్స్ పెద్ద పెద్దవన్నీ కట్టారు. ఎవడో రాకపోతే స్టార్ హోటల్లో ఏముంటుంది? అందులోకి ఎవడో ఒకటి తీసి మొత్తం వీడియోలు తీసి పెట్టాడు. గోస్ట్ క్యాపిటల్ 10 వే లైను, 10 రోడ్లు అనమాట. ఒకటి సైకిల్ వేసుకుని వెళ్తున్నాడు, తీశారు. ఇది 10 వే లైన్ అని. జనం లేకుండా ఏముంటుందండి? అందుకే మెయిన్ కావాల్సింది జనం. ఎక్కడి నుంచి వస్తారు జనం? మీకు 50,000 ఎకరాల్లో వచ్చి జనం ఉండాలంటే ఎంతమంది ఉండాలి? కనీసం మినిమం టు బిగిన్ విత్ ఒక 20 లక్షల మంది ఉండాలి. మనకి 20 లక్షల మంది ఉన్న సిటీయే లేదు ఆంధ్రాలో. ఒక సిటీ తీసుకెళ్ళి అక్కడ పెడతావా? పెంచుకుంటూ వెళ్ళాలి. నగరం నిర్మాణం అంటే నగరాన్ని పెంచుకుంటూ, పల్లెటూరు పట్టణం అవుతుంది, పట్టణం నగరం అవుతుంది. ఇక నగరం కట్టేయడానికి జనం ఎక్కడి నుంచి వస్తారు? ఏమో చూద్దాం. డిసెంబర్ 6వ తారీఖు అంటే ఒకటి మనకి రాజ్యాంగ పరిషత్ చైర్మన్, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యతిథి వర్ధంతి ఈవేళ. ఆయన ఏదైతే దాదాపు 2 సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూర్చుని దాదాపు 2 సంవత్సరాల పాటు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్జి రంగా, ఆ రోజుల్లో పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి గ్రేట్ పీపుల్ అందరూ